ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవాను స్తుతించటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము. ప్రియులారా, దేవుణ్ణి మనం కనపరచాలి. ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మనం ఎంతగానో మనల్ని కాపాడుతున్న గొప్ప దేవుడిని మనం స్తుతించి ఆరాధన చేద్దాం. మనందరికీ వచ్చిన పాట నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు అనే పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. అందరూ నాతో కలిసి పాడండి, నాతో కలిసి ఆరాధన చేయండి. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాడదాం. వందనం యేసయ్యా. yes lord, వందనం యేసయ్యా. గట్టిగా పాడదాం, గట్టిగా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి. వందనం యేసయ్యా, yes lord, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ అపాయమున గుడారం సమీపించనీయక, ఏ అపాయమున గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ప్రియులారా, దేవుడు చేసిన మేళ్లకు, దేవుడు చూపించిన కృపలకు, ఏ అపాయము, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా మరి కాపాడి, ప్రియులారా మన పక్షంగా ఉండి, కోడి తన పిల్లలను రెక్కలతో కప్పినట్లుగా మనల్ని కప్పి క్షేమాన్ని, కాపుదలను ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా స్తోత్రాలు. సో ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్, ఈజ్ వర్తీ టు బి వర్షిప్డ్. మన స్తుతి ఆరాధన
మరి మన ప్రభు అయిన దేవునికి చెల్లిద్దాం. నోరు తెరిచి ఉన్న పాటున కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తి వేర్ ఎవర్ యూ మే బి, నువ్వు ఎక్కడున్నా సరే, ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఆఫీసులో ఉండొచ్చు, ఒకవేళ ఒంటరిగా ఎక్కడో ప్రయాణంలో నువ్వు ఉండొచ్చు, ఎక్కడున్నా సరే యూ కెన్ జాయిన్ విత్ అస్ ఇన్ దిస్ వర్షిప్. ఈ ఆరాధనలో మీరు మాతో పాటు పాల్గొని పొందొచ్చు. అలాగే కళ్ళు మూసుకుని అందరు కలిసి కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి, అయ్యా నీకు వందనాలయ్యా, మీరు చేసిన మేలకు ఉపకారాలకు ఏమి ఇవ్వగలనయ్యా. దావీదు అంటున్నాడు, ఏ పాటి వాడినయ్యా, అయ్యా ఎంతగానో హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గొప్పవారు, మనకంటే క్వాలిఫైడ్ పీపుల్, మనకంటే రిచ్ పీపుల్ చాలామంది గతించిపోయారు. భయంకరంగా ఉంది, దినాలు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి దినాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడి నీకు నాకు క్షేమాన్నిచ్చి, నీకు నాకు కాపుదలిచ్చి, ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, మన అవసరతలను తీరుస్తూ, మన భారం భరిస్తూ మనం నడిపిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఒక్కసారి అందరూ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తుండగా ప్రభు నిన్ను ముడతారు. నువ్వు ఆరాధిస్తుండగా దేవుని సన్నిధిని తాకడం చూస్తావు. You will see the presence of God will touch you while worshiping. ఆరాధన చేస్తుండగా ప్రభు నిన్ను తాకడం నువ్వు చూస్తావు. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీబడి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరున్న స్థలాల్లో ప్రభు దిగి వచ్చారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతులు ఆరాధన మీద దిగి వచ్చాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఎలా ఆరాధిస్తున్నారు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధిస్తున్నారో ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నడినెత్తి అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ప్రభు ముట్టడం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. యూ ఆర్ డెలివర్డ్, యు ఆర్ ఫ్రీ నౌ, రైట్ నౌ. నీ భారం అంతా తేలికైపోతుంది. స్తుతించండి, స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. చింతలు తీర్చువడా, నా స్తుతులకు పాత్రుడా. పాడదాం. చింతలు తీర్చువడా, నా స్తుతులకు పాత్రుడా, నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఎస్ లార్డ్. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. ఎస్ లార్డ్. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన శిఖర బాబా. వర్షిప్ ద లార్డ్. ఆరాధన. వర్షిప్ ద లార్డ్, worship the Lord. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. We kiss your feet, Lord. We love you so much. We love you so much. ఏమివ్వగలం తండ్రి? మీరు చేసిన మేళ్ళకి ఏమివ్వగలం? మీ కాపుదలకు మేము ఏమివ్వగలం? మా కుటుంబాల్ని క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు ఏమి ఇవ్వగలము నాయన? కేవలం స్తుతించగలము తండ్రి. We love you, Lord. We kiss you. We love you as a family, Lord. We worship you as a family, Lord. Thank you, Lord. We give you all the praise. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ సాయంకాలం మా మధ్యలో ఉన్నారు. మిమ్మల్ని ఎంతసేపు ఆరాధించినా మా రుణము తీరదు ప్రభా. గంటల తరబడి ఆరాధించాలని ఉంది నాయన మిమ్మల్ని. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. స్థలం అనేది, సమయం అనేది
మేము నీ వారం. ఆరాధన దీవించి ఆశీర్వదించండి ప్రభు. క్లుప్తమైన సందేశంలో మీరు ఉండండి. నీ బిడ్డలందరూ ఆశీర్వదించండి. చివరి వరకు మీరు మాతో మాట్లాడాలి. నెట్వర్క్ని, కరెంట్ని, నన్ను మమ్మల్ని అందరినీ స్వాధీనం ఉంచుకోండి. నిద్రాత్మ బడలిక ఆత్మ ఏది పని చేయకుండా వాటన్నిటిని యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. నీ కృపగా బిడ్డలు అప్పగిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు, షాలోం. మీకు దేవుని సమాధానం మరి విస్తరించునుగాక. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక. మీ బైబిల్స్ ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. దేవుని వాక్యాన్ని అందరూ చక్కగా వినండి. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులైండుడి. ప్రియులారా, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. యు హ్యావ్ బీన్ కాల్డ్ టు బి లిబరేటెడ్, లిబర్టీ. ప్రియులారా, ఒక దేవుడు మనల్ని దేని కొరకు పిలుస్తున్నాడు అంటే, దేవుని వాక్యంలో చాలా పిలుపులు ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడని, ప్రేమ కలిగి కొనుటకు పిలిచాడని, సమాధానం కలిగి ఉండటానికి మీరు పిలువబడ్డారని, ఆయన కుమారుడని యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మీరు పిలువబడ్డారని, పరలోక సంబంధమైన అత్యున్నతమైన పిలుపులో పాలుపుంపులు పొందడానికి మీరు పిలువబడ్డారని, ఆయన కృపలో పాలుపుంపులు పొందడానికి మీరు పిలువబడ్డారని అనేక రకమైన పిలుపులు ఉన్నాయి దేవుని వాక్యంలో. అందులో ఒకటేంటంటే స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. పిల్లరా, మనం బంధకాల్లో ఉండటం, పిల్లరా దాస్యంలో ఉండటం, బానిసత్వంలో ఉండటం దేవునికి ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. మరి నిన్నటి దినాన మన దేశమంతా, లేకపోతే ఎన్ఆర్ఐలు, ప్రవాసాంధ్రులు ప్రపంచ నలుమూలల ఆగస్టు 15 దినాన, నిన్న మరి 15 ఆగస్టు దినాన మరి స్వతంత్ర సంబరాలు, స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. 200 సంవత్సరాలు సుమారుగా మరి బ్రిటిషర్స్ మన దేశాన్ని భయంకరంగా పరిపాలించిన తర్వాత ఒక ఫైండ్ అయినాడు. వారు మరి మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో మరి ఆగస్టు 15న మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. పిల్లరా, మంచిదే, స్వతంత్రత వచ్చింది. స్వతంత్రం అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సోషల్, లేకపోతే పొలిటికల్ ఇండిపెండెన్స్. పిల్లరా, ఒక సాంఘిక లేకపోతే రాజకీయ సంబంధమైన స్వాతంత్రం. రెండవది ఆత్మీయ, మానసిక, హృదయ సంబంధమైన స్వతంత్రత. పిల్లరా, మన దేశానికి ఈ పొలిటికల్, సోషల్ ఇండిపెండెన్స్ వచ్చింది 73 సంవత్సరాలు గతించింది. అయినప్పటికీ కూడా మన దేశంలో ఈరోజు వరకు ఆత్మ సంబంధమైన, నిజమైన, ఆ ఉన్నతమైన, శ్రేష్టమైన స్వాతంత్రత ఇంకా రాలేదు. చాలామంది ఇంకా దాస్యమని కాడిలో, బంధకాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ ఇండిపెండెన్స్ మంచిదే, కాదంటలేదు. కానీ ఇది పొందకపోయినా మరి నేను రెండోదిగా మాట్లాడిన ఆత్మ సంబంధమైన స్వతంత్రత అనేది, విడుదల అనేది, విమోచన అనేది అది చాలా అవసరం. పిల్లరా, అది లేకపోతే మనం చాలా దీవెనలు కోల్పోతాం, చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, కేవలం బ్రిటిషర్ల చేతుల నుంచి విడుదల పొందడం కాదు పిల్లరా, మరి ఇండియన్స్ లేకపోతే ప్రపంచంలోనే అనేకులు దేని చేత బంధించబడి ఉన్నారు, ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా పిల్లరా, ప్రభు చెప్తాడు కదా, యూదులతో, తన నమ్మిన యూదులతో ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రభు మాట్లాడతారు. ఈ స్వతంత్రత కొరకు, నిజమైన స్వతంత్రత కొరకు ప్రభు ఇక్కడ
మరి మాట్లాడతారు. కాబట్టి 31 వచనం చూడండి, 8:31 మీ బైబిల్స్ ఓపెన్ చేసి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో గట్టిగా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని సత్యాగ్రహం కాదు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభు యూదులతో, ఇశ్రాయేలుతో అంటే వారికి మరి చుర్రును మండింది. వాళ్ళు ఏమన్నారు తెలుసు అండి? 33 వచనం, వారు మేము అబ్రహాము సంతానం, ఎస్, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే. ప్రభువుని వారు ఎదిరిస్తున్నారు. ఏంటి స్వతంత్రత గురించి మాట్లాడతారు ప్రభు? మేము ఎప్పుడు ఎవరికైనా దాసులుగా ఉన్నామా? మాకు స్వతంత్రత కావాలంటున్నారు. ఎవరికి మేము బానిసలుగా లేమే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. పులిరా పాపం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. 430 సంవత్సరాలు ఆ ఫరో బానిసత్వంలో మరి దాసులుగా లేరా? మర్చిపోయినట్టుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసండి? అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును. నేను మాట్లాడుతున్నది రాజకీయ సాంఘిక స్వతంత్రత గురించి కాదు, మామూలు స్వతంత్రత గురించి కాదు. నేను మాట్లాడుతున్నది మీ ఆత్మీయ స్వతంత్ర కొరకు అని ప్రభు చెప్తూ ఏమన్నాడు తెలుసా? పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ దినాల్లో ప్రియురా మన మనుషులకి కావలసింది మరి పాపము నుండి స్వతంత్రత, పాపము నుండి విడుదల, పాపము నుండి మరి విమోచన, లిబరేషన్ ఫ్రమ్ డార్కెస్ట్ సో టెరబుల్ సిన్. పాపము చాలా భయంకరమైనది. పాపం ఎంత భయంకరమైనది పిల్లరా! దాని నుంచి స్వతంత్రత రాకపోతే మనుషుడు ఏమైపోతాడు పిల్లరా? చూడండి 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో పిల్లరా మరి కయ్యను ఒక మాట అంటాడు. చూడండి 14వ వచనం చూడండి, 13వ వచనం, 4:13 చూడండి. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి. చాలు కయ్యను అంటున్నాడు, ఆ దోష శిక్ష, ఆ పాపపు శిక్ష, ఆ పాపము యొక్క క్లచెస్ ఆఫ్ ద సిన్, పాపపు యొక్క బంధకాల సంఖ్యలో నేను భరించలేనంత గొప్పది. దేవుని వాక్యంలో దావీదు అంటాడు, చూడండి దేవుని వాక్యాలు 30 చూడండి. దావీదు కీర్తన గ్రంథము మరి 51వ అధ్యాయంలో చూడండి, 51వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను పాపములో పుట్టినవాడను నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చదవండి. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానం తెలియజేదు. నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము. ప్రియులారా, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది. 38వ కీర్తన చూడండి, 3వ వచనం చదవండి. 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఏంటంటే నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో ఏమి లేదు, స్వస్థత లేదు. ఎలా ఉందంటే నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి, నేను మోయలేక అన్బేరబుల్, భారంగా ఉంది. 7వ వచనం, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. మనోవేదన 10వ వచనం, నా గుండె కొట్టుకున్నది, నా బలమును విడిచిపోయింది. పాపాన్ని బట్టి ఎంత భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి చూడండి పిల్లరా. ఈ పాపము మనుషుల్ని బంధించి పిల్లరా సర్వనాశనం చేసి భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత శాపంగా మారి, శాపమనే బంధకంగా మారి, శాపమనే బంధకము. అందుకే యేసుప్రభు వారు శిలువ మీద మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. యేసుప్రభు వారు మన శాపాన్ని తీసుకుని ఆ శాపమనే బంధకం నుంచి తెంపివేసి మన ఆశీర్వాదకారకులుగా చేయడానికి యేసుప్రభు వారు మ్రాను మీద శిలువ మీద వేలాడాడు. ఈ పాపం వల్ల శాపము, ఈ పాపం వల్ల దుఃఖము, ఈ పాపం వల్ల పిల్లల రోగము, చివరికి ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం. రోమ 6:23. అక్కడితో వదలకుండా ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో పిల్లల తీర్పులోనే తీసుకుపోతుంది.
అక్కడితో వదలకుండా అక్కడి నుంచి మండుచున్న అగ్ని గుండంలోకి మరి తీసుకుని వెళ్ళిపోయే వరకు ఈ పాపం మనుషుని విడిచిపెట్టదు. ఇది ఒక భయంకరమైన క్లచ్, ఇది ఒక భయంకరమైన సంఖ్యలు, భయంకరమైన బంధకాలు. దీని నుంచి మానవుడికి స్వాతంత్రత ఎవరిస్తారు? దీని నుంచి విడుదల, విమోచన, స్వతంత్రత ఎవరిస్తారు మనుషునికి? చెప్పండి. పాపము నుండి విడుదల చేసేవారు ఎవరైనా ఉన్నారా? గుడ్డివాడికి తోవ చూపించగలడా? చాలామంది మహానుభావులు వచ్చారు, చాలామంది గొప్పవారు వచ్చారు, అన్నీ చేశారు, ఏవో చెప్పారు, కానీ పాపుల కొరకు నేను వచ్చానని చెప్పిన వారు యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు లేరు. రక్తం కలుషహరణం, సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం, ప్రజాపతి దేవేర్భ్యానం ఆత్మానం యజ్ఞ కృత ప్రాయశ్చిత్తని పాప క్షమాపణ కొరకు రక్తం చిందించిన యేసునాథుని వంటి ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప రక్షకుడు ఎవరైనా ఉన్నారా? పాపముల నుండి మరి విడుదల చేసేవారు ఎవరు లేరు పిల్లరి లోకంలో. కేవలం ప్రభు అయిన యేసు మాత్రం. ఎందుకో తెలుసా? ఆయన పాపము లేనివాడు, ఈ సిన్లెస్. యోహాను 8:46లో నాలో పాపం ఉంది, 48వ వచనంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన పరిశుద్ధుడు నజరేయుడైన యేసు ఈ పాపపు బంధకాల నుండి స్వతంత్రత ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈ పాపం అనే బంధకము నుంచి మానవునికి స్వతంత్రత, అది నిజమైన స్వతంత్రత. దట్ ఈస్ రియల్ ఇండిపెండెన్స్. ఎప్పుడైతే నువ్వు పాపం నుంచి క్షమించబడతావో, పాపం నుంచి విడుదల పొందుకుంటావో, ఆ రోజే నువ్వు నిజమైన స్వతంత్రత పొందినట్లు. ఇండియా నీడ్స్ దిస్ టైప్ ఆఫ్ ఇండిపెండెన్స్. పాప భీతి లేదండి, వాయు వరస లేదండి, భయంకరమైన అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, ఎప్పుడు కని విని ఎరగని రీతిలో పాపము విశృంఖలంగా పిల్లరా భయంకరంగా మరి చెలరేకపోతుంటే చూసేది లేక, పిల్లలు ఏం చేసేది లేక చూస్తూ అలా ఉండిపోతున్నాం. విపరీతంగా పాపపు స్థాయి పెరిగిపోయింది పిల్లరా. పాపము నుండి స్వతంత్రత కావాలి. ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ దిస్ టైప్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్స్టెంట్లీ. పాపము నుండి స్వతంత్రత కావాలి. రెండవది, దేని నుంచి స్వతంత్రత కావాలి? సాతాను బంధకాల నుండి. సాతానుడు ఏం చేస్తున్నాడు చూడండి. లూకాసు వార్తలో మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? సాతానుడు బంధించాడట. ప్రభు అన్నాడు, ఆ కట్లు, ఆ బంధకాలు నుంచి ఈమెను విడిపింపతగదా అంటున్నాడు. ఒకరోజు యేసుప్రభు వారు సమాజ మందిరంలో, విశ్రాంతి దినాన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు, 10వ వచనం, యేసుప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నప్పుడు రకరకాల మనుషులు కనబడుతున్నారు. అందులో ఒక యవన సహోదరి నడుము వంగిపోయి, బలహీనపరచబడి నడుము వంగిపోయి పిల్లరా పీడించబడుతూ నెమ్మది సమాధానం లేకుండా మరి ప్రభు దగ్గరికి తీసుకుని రాబడింది. పిల్లరా ప్రభు ఆమెను చూసినప్పుడు వెంటనే ఆమె స్థితి ప్రభుకు అర్థమైంది. పిల్లరా ఆమె ఏ బంధకాలతో ఉందో, ఆమె స్థితిగతులు ఏంటో ప్రభుకు అర్థమైపోయి ప్రభు అంటున్నారు, 18 సంవత్సరాల నుంచి సాతానుడు బంధించాడు యవనస్తురాలిని. ఇది నాలో చాలామందిని, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, పిల్లరా మరి మధ్య వయస్కుల్ని, వృద్ధుల్ని, ముసలివారిని, ఎంతమందిని సాతానుడు బంధిస్తున్నాడు. ఈ బైండ్స్ పీపుల్. చెరగొంటున్నాడు. చెర యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం పిల్లరా మరి సాతానుడు ఆ బంధకాలలో మరి ఎంత భయంకరంగా చెరబెడుతున్నాడు. 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 14:17 చూడండి.
చదువు. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లా తలపోయెదురు. భూమిని కంపింపజేసే సాతాను గురించి మాటలు రాయబడి భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు. తమ నివాస స్థలములంటే పరలోకానికి పోనీయన వాడు వీడే. ఎవడు వీడు? సాతానుడు. పిల్లరా, మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే మీరు 12 నుంచి చదివితే, లేకపోతే 10 నుంచి చదివితే సాతానుడి యొక్క స్టోరీ అంతా ఎక్కడ ఉంటుంది. వాడు పడద్రోయబడి దేవునితో సమానుడిగా చేసుకొని మరి వాడు గర్వించినప్పుడు వాడు పడద్రోయబడినట్టుగా వాడు చేసే పని ఏంటంటే భూమిని కంపింప చేస్తున్నాడు, రాజ్యమును వణికిస్తున్నాడు, లోకమును అడవిగా చేశాడు, పట్టణములు పాడు చేసిన వాడు. అలా రాస్తూ తాను చెరపట్టిన వారిని చెరపడుతున్నాడు, బంధిస్తున్నాడు. వాడు బంధిస్తే పిల్లరా చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి మానవుడు వెళ్ళిపోతాడు, భయంకరమైన నాశనమునకు వెళ్ళిపోతాడు. రోమా 8:21 మరి ఈ మాట ఉంది. రోమా 8:21 సాతానుడు బంధిస్తే మనుషుడు భయంకరమైన నాశనమునకు వెళ్ళిపోతాడు. చూడండి 8:20 అండి. 8:20 సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి నాశనమునకు లోనైన దాస్యము, నాశనమునకు లోనైన దాస్యము పిల్లల నాశనము అనే ఒక బంధకాలు, నాశనం అయిపోతున్న పరిస్థితి, రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితి. పిల్లల మనసులో నెమ్మది తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది, ధనము తగ్గిపోతుంది, మరి రిలేషన్స్ తగ్గిపోతుంది, ఆశీర్వాదాలు తగ్గిపోతుంది, నాశనం అయిపోతున్న మరి పరిస్థితిలో డిస్ట్రాయ్ అని ఉంది ఇంగ్లీష్లో. డిస్ట్రాయ్, క్షీణత. ఇది ఒక దాస్యం, బంధకాలు. ఒక వ్యక్తిని సాతానుడు బంధిస్తే ఆ వ్యక్తి క్షీణించిపోతాడు. నీకు అర్థం కావట్లేదు, నీవు ఒకరు బంధించబడి ఉన్నాయేమో సాతాను బంధకాల చేత. ఈ రాత్రి నీకు మరి స్వతంత్రత ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. God wants to give you the independence from Satan. ఈ సాతానుడు బంధిస్తే ఇంకేం జరుగుతుంది పిల్లరా? భయంకరమైన శ్రమ. పిల్లరా, మరి 34:19 కీర్తన గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిల నుండి యెహోవా వానిని విడిపించును. అనేక ఆపదలు, సాతానుడు ఆపదలు, శ్రమలు. 91 కీర్తన 15 శ్రమ. రోమా 8:1 పిల్లల శిక్ష, రకరకాల శ్రమ, రకరకాల శ్రమలు, రకరకాల శిక్షలు, రకరకాల పరిస్థితులు, పనిష్మెంట్. పిల్లల ఆర్థిక ఇబ్బందులు. సాతానుడు హగ్గై 1:6 ప్రకారము కష్టార్జితం అంతా చిరుగుపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. 23వ ప్రకారము లజ్జాకరమైన దేవత నీ కష్టార్జితాన్ని మింగివేస్తూ ఉంది. సాతానుడు బంధిస్తే ఏం జరుగుతుందో మరి జాగ్రత్త గమనించండి. ఎంతమంది బంధించబడినారు, ఎన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు, ఎంతమంది భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, మాటలు లేవు, ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేదు పిల్లలు, ఎన్ని కుటుంబాల్లో ఆరోగ్యం లేక అనారోగ్యం చేత పీడించబడుతున్నారు. సాతానుడు ఎలా చెలరేకపోతున్నాడు. ఇలాంటి దినాల్లో సాతాను నుండి విడుదల, విమోచన, డెలివరెన్స్, లిబర్టీ ఫ్రమ్ ద డెవిల్, ఫ్రమ్ ద సిన్. మొట్టమొదటిగా పాపము నుండి, రెండవదిగా సాతాను నుండి మరి ఆ యొక్క విడుదల, ఆ యొక్క స్వతంత్రత ప్రభు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నెక్స్ట్ స్టెప్లో మిమ్మల్ని తీసుకెళ్తాను. హౌ హీ విల్ డెలివర్ యూ. ఆయన నిన్ను ఎలా విడుదల చేస్తాడు, ఎలా విడుదల చేస్తాడు ప్రపంచం తెలుసుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన స్వతంత్రత ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? పాటలు పాడితే రాదు, చప్పట్లు కొడితే రాదు, భక్తి నామకార్థ భక్తి కాదు. పైన భక్తి పైకి భక్తి గలవారై ఉండి లోపల శక్తి లేని వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వేషధారంలో, ఎంతమంది నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు? పాపం నుండి విడుదల పొందేవా? పాప క్షమాపణ పొందేవా? నీ చూపులు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ మనసు, నీ మనస్సాక్షి, ప్రాణాత్మ దేహాల్లో
పాపపు ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయా? విడుదల పొందావా? యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మరలా చదవండి. ఎలాగా ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు, ఎలా విడుదల చేస్తాడన్న మాట దేని వాక్యంలో చూడండి ఒకసారి. యోహాను 8:32. కాబట్టి అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చేయను. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. విచ్ ట్రూత్? వాట్ కైండ్ ఆఫ్ ట్రూత్ ఇట్ ఈస్? ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము, ఐ ఆమ్ ద ట్రూత్. సత్యం అంటే మన ప్రభు అయిన దేవుడే, యేసు ప్రభు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. అదే 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైందరు. యేసు ప్రభు మాత్రమే, ఓన్లీ జీసస్ కెన్ సెట్ యు ఫ్రీ. Until unless you come to Lord Jesus, you never be inhibited, never be liberated, never be delivered, redeemed. నువ్వు ఎప్పుడు విడుదల పొందవు? యేసు ప్రభు మాత్రమే పాపముల నుండి నిన్ను విడుదల చేయగలిగిన వాడు. వెళ్ళరా, ఆయన రక్తము మనల్ని విడుదల చేస్తుంది. విడుదల మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ పిల్లరా వింటున్నారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1:6 చూడండి, బాగుంటుంది. ఆ మాట చాలా పవర్ఫుల్ ఉంటుంది. చదవండి 1:6. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి, తన రక్తము వలన, ఆగండి, ఎవరి రక్తం వల్ల? యేసు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, హూ డెలివర్స్ us from our sin. మీకు ముందు చెప్పిన ఎంత భయంకరమైన పాపం. ఈ పాపం నుండి మనల్ని విడిపిస్తున్నాడంటే ఎలా? విత్ హిస్ బ్లడ్, విత్ హిస్ హోలీ బ్లడ్, విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన పవిత్ర, ప్రశస్తమైన, అమూల్యమైన రక్తం చేత మనల్ని విడుదల చేస్తాడు, విమోచిస్తాడు. ఆయన రక్తం మన మీద ప్రోక్షిస్తాడు. ఆయన రక్తంతో మనల్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తాడు. పిల్లరా, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు. సత్యం అంటే యేసు ప్రభువారు. ఇంకా సత్యం అంటే ఏంటి? యోహాను 17:17 చూడండి. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 17 verse 17. 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు. నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటనుకున్నారు? ది యేసయ్య వాక్యం. యేసు ప్రభువారు వాక్యమే సత్యం. పిల్లలు, ఆ వాక్యము ఎవరైతే వింటారో, వాక్యం ఎవరైతే మరి చదువుతారో, వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, జీవిస్తారో, వారట స్వతంత్రుడైపోతారు. వారు మరి ఏ భారం వారి మీద ఉండదు. వారి మీద ఏ బంధకాలు, ఏ క్లచెస్ వారికి ఉండవు, ఏ ఆటంకం, అభ్యంతరాలు వారికి ఉండవు. వారు స్వతంత్రులుగా ఉంటారు. అప్పుడు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు అన్నాడే గలతీ పత్రిక 5:13లో. ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. వాక్యాన్ని మరి చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? లోకాసు వార్త ఒకసారి రండి. లోకాసు వార్త మరి 8వ అధ్యాయము మరి 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. ఆయన తల్లియు సహోదరులు ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయి, యేసు ప్రభువు చుట్టూ గుంపులుగా మనుషులు ఉండటం వల్ల ఆయన తల్లి, సహోదరులు యేసయ్యని విజిట్ చేద్దామని, మరి కలుద్దామని వస్తే దగ్గరికి రాలేకపోయారట. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు, ఎవరో వచ్చి యేసు ప్రభు చెప్తారు, నీ తల్లి, మీ మదర్, మీ మమ్మీ, మీ బ్రదర్స్ మిమ్మల్ని చూడాలని బయట ఉన్నారయ్యా. ఖాళీ లేదయ్యా లోపలికి రావడానికి. మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడండి అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? అందుకు ఆయన ఎవరన్నా తల్లి, ఎవరన్నా సహోదరి అని మరొక సువార్త ఉంటుంది. ఇక్కడ అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు. వీరే నా తల్లియు, వీరే ఎవరైతే నా వాక్యం విని నా వాక్యానుసారంగా జీవిస్తారో మీరే నా తల్లి, నా సహోదరుడు. అబ్బా, ఎంత గొప్ప రిలేషన్ అండి. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారట యేసయ్యకి మరి
రక్త సంబంధులుగా, సమీప బంధువులుగా మారిపోతారంటండి. తల్లి సహోదరులుగా మారిపోతారంట. వాక్యాన్ని మరి నువ్వు వింటున్నావా? బాస్ అండి, చాలా బాగుంది వాక్యం, చాలా బాగుంది. ఏం వాక్యం చెప్పారు బ్రదర్? ఏం మర్మాలు చెప్పారండి? పిల్లలు కొన్నిసార్లు కొన్ని మర్మాలకి మన చెవులో ఉన్న గులుగు కూడా వదిలేస్తుంది. ఏ మర్మం చెప్పారు బ్రదర్? ఏం పెట్టకథలు చెప్పారండి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఏమి నవ్విస్తారండి. తప్పని నేను అంటలేదు. ఇంకా అదే పని. స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించే దైవజనులు ఉన్నారా ఈ దినాల్లో? పీపుల్ నీడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రజలకు దేవుని వాక్యం కావాలండి. ప్రజల స్వతంత్రులుగా చేసేది, పాపము నుండి విడుదల చేసేది దేవుని వాక్యమే కదండి. వాక్యాన్ని వింటున్నావా? నువ్వు విని వదిలేస్తున్నావా? విని వదిలేయకూడదు. ఏం చేయాలంటే వాక్యాన్ని, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. ప్రకటన 1:3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడు అంటండి. సమయం సమీపించింది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు, దేవుని వాక్యం, జీవగల దేవుని మాటలు మరి విని, హృదయం తెరిచి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా గైకొని వాటిని చదువువాడు, గైకొనేవాడు ధన్యుడంట. ఇంకో మాట మీకు చూపిస్తాను. లోకాసువార్తకు రండి. ప్రభు అంటారు, నా మాట విని దీని ప్రకారం చేసేవాడు ఎలా ఉంటాడు? లోకాసువార్త మరి 6వ అధ్యాయంలోకి రండి. 46వ వచనం చూడండి ఒకసారి మీ బైబిల్స్లో. నేను చెప్పు మాటల ప్రకారం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయి. లోకాసువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుస్తూ ఎందుకు? ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకే బాబు? ఆ పదముక్కలు ఎందుకు? ప్రభువా పాట పాడుతున్నారు. ప్రభువా అని పిలుస్తున్నారంటే చాలామంది. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు పిలకండ్రా నాయన నన్ను. అలాగే ఎందుకు పిలుస్తారు? నా మాట, నేను చెప్పిన మాట వినకుండా, నేను చెప్పింది చేయకుండా ప్రభు మీరు ఎందుకు పిలుస్తున్నారు? నా ఎద్దుకు వచ్చి, మీరు నా ఎద్దుకు వచ్చారు కదా, అక్కడ ఆగకూడదు. నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును ఎవని పోలి ఉండినో మీకు తెలియజేతను. ఎలా ఉంటాడో తెలుసా? ప్రభు అని పిల్లడం కాదు బాబు. నా దగ్గరికి వచ్చి నా మాటలు విని దాని చొప్పున చేయవాడు ఎలా ఉంటాడు తెలుసా? బండ మీద లోతుగా తవ్వి బండ మీద ఇల్లు కట్టుకుని వాడిని పోలియుండును. వాడట వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినా బాగుగా కట్టబడినందున కదిలింపలేకపోయాను. వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, బాగుగా కొట్టినా, సమస్యలు వచ్చి కొట్టినా, ఇబ్బందులు వచ్చి నేను హిట్ చేసిన కథలనే కథలు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుగా కట్టబడ్డావు, వాక్యాన్ని జాగ్రత్తగా నెరవేర్చావు, వాక్యం మీద ఆధారపడ్డావు. ప్రభు అంటున్నారు, ఈ మాటలు నా సొంత మాటలు కదా, ప్రభు నోటితో చెప్పిన మాటలు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యమే సత్యము. ఈ రాత్రి సత్యం దొరికి నువ్వు వస్తావా? కమ్ టు ద ట్రూత్. సత్యం అంటే దేవుని వాక్యము. సత్యం అంటే మన ప్రభు అయిన యేసు అని మనం విన్నాం. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మరొక తర్వాత ఇంకో మాట చెప్పి నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎలా వస్తుంది స్వతంత్రత? నిజమైన స్వతంత్రత మనకి ఎలా వస్తుంది? చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ఎస్, 3:17. ఎవడైనను 3:17 అండి. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక, నాటు మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 3:17. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు యొక్క చివరిలో ప్రభువు ఆత్మ చేత
ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రభువే ఆత్మ. ప్రియులారా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎక్కడైతే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందట. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవునికి చోటిస్తారో, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా సంచరిస్తాడు, ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయో, ఏ ఇంటిలో, ఏ గ్రామంలో, ఏ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ ప్రజలందరూ స్వతంత్రులుగా ఉంటారు. లేకపోతే ఏదో ఒక బంధకం. చాలా సంఘాల్లో దేవుని ఆత్మకు చోటు ఇవ్వరు, చాలా సంఘాల్లో ఆరాధనకు చోటు ఇవ్వరు, చాలా సంఘాల్లో వాక్యానికి చోటు ఇవ్వరు. ఒక 5 నిమిషాల వాక్యం చెప్తే ఎక్కువైపోతే ఓ గొస నస, రకరకాల సైగలు, సిగ్నల్స్. కొంతమంది ఎవడో వాచి చూపిస్తుంటాడు, వెనకాతలండి సంఘ పెద్ద వాచి చూపిస్తాడు, బాబు ముగించాడు బాబు అని. ఏంటదండి? ఏంటది? ఆరాధన చేస్తుంటే కొంతమందికి ఏముంటుందని ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది కొంతమందికి. పరిశుద్ధాత్మ కార్యాలు ఇష్టం ఉండవు చాలామందికి. ఎందుకో తెలుసా? వారు దురాత్మతో నిండిపోయినారు. చీకటితో దురాత్మతో నిండిపోయినాడు. దేవుని కార్యాలకు పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వడు. పిల్లరా, ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘాలు, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్న విశ్వాసులు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న సంఘాలు ఎక్కడైతే ఉంటాయో ఆ సంఘాల్లో ఉన్న ప్రజలందరూ స్వతంత్రులుగా ఉంటారండి. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి రానిమ్ము. లెట్ హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ. దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదు. రోమిల్ రాబిన పత్రికలో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడట మరి మన మీదకి వచ్చి దిగొచ్చి మరి ఆ పాపము గురించి, మరి తీర్పుని గురించి, రాబోతున్న ఉగ్రతను గురించి ఒప్పింపు చేస్తాడటండి. ఈ కన్విక్ట్స్ ద పీపుల్. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. నువ్వు ఆరాధన కూర్చోగానే పరిశుద్ధాత్మ దేవుడు నేను కన్విక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. నువ్వెవరికి వ్యతిరేకంగా మాట్లాడావు, నీ అత్తగారికి, లేకపోతే నీ మామగారికి, లేకపోతే నీ సహోదరుడికి, నీ సహోదరు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడవో అది తప్పు అని నీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు. ఈ కన్విక్ట్స్ పాపములు ఒప్పింపు చేసి, పాపం నుంచి విడిపించి స్వతంత్రంగా చేసే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రత ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది. మూడవది స్వతంత్రతగా చేసేది మరి యేసు రక్తం. యేసు రక్తం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మరి 6:20 చూడండి. నేను ప్రార్థన చేస్తాను మీకు త్వరగా, ఎవరు స్కిప్ అవ్వకుండా వాక్యం జాగ్రత్తగా వినండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. 6:20 చూడండి. కొరింథీయులకు మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవునితో దేవుని, మీ దేహముతో దేవుని మహింపరచండి. అదే కొరింథీయులకు మొదటి పత్రిక 7:23 చూడండి. 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు మనుషులకు దాసులు. ప్రియులారా, విలువ 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 అన్నాడు. ఏంటా విలువ? దేవుని రక్తం. విలువ పెట్టి మనల్ని కొన్నాడంట. ఎక్కడ కొన్నాడు? ఎప్పుడు కొన్నాడు? ఏమిచ్చి కొన్నాడు? ప్రియులారా, పాపపు ఊబిలో, పాపపు సంతలో, మార్కెట్లో, పశువుల మార్కెట్లో, మానాపురం ఉంది, పెద్ద మానాపురం అనే విజయనగరం జిల్లాలో పశువుల సంత. కొన్ని వేల లక్షల పశువులు ఉంటాయి. దగ్గరికి వెళ్ళి నచ్చింది కొనుక్కుని వెళ్ళిపోవడం. మేకలైతే మేకలు, గొర్రెలైతే గొర్రెలు, ఆవులైతే ఆవులు, గేదెలైతే గేదెలు. పశువుల సంతలో పశువులు అమ్మినట్టుగా పాపపు సంతలో సాతానుడు మనల్ని పెట్టి అమ్ముతుంటే, మన జీవితంతో సర్వనాశనం చేసి మన జీవితంతో ఆడుకుంటూ నరకాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, మనల్ని సంతలో పెట్టి మోసం చేస్తుంటే, యేసు ప్రభు వచ్చి మరి ఏదో ఆయన ఇచ్చి మనల్ని కొన్నాడంట. ఏంటబ్బా ఏమిచ్చాడు? అది విలువైనది. ఏంటది? రక్తము. రక్తము విలువైనది. విలువైన రక్తం, అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యు ఆర్ పర్చేజ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు యేసు రక్తం చేత కొనబడ్డావు. యేసు రక్తం చేత నువ్వు బానిసత్వం నుంచి విడుదల పొందావు, స్వతంత్రత పొందావు. యేసు రక్తం నిన్ను స్వతంత్రులుగా మరి చేసింది. ప్రియులారా, మనల్ని విడుదల చేసేది, మన స్వతంత్రత ఇచ్చేది యేసు ప్రభువు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు వాక్యము,
యేసు ఆత్మ, యేసు రక్తం, ఇవి మనల్ని స్వతంత్రులుగా చేస్తాయి. భారతదేశానికి వాక్యం కావాలి. 130 కోట్ల మంది జనాభా ప్రజలకి దేవుని వాక్యం కావాలండి. ఈ ప్రజల మీద పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడాలండి. మన సహోదరుల మీద అంటాం కదండి, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం కదండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరి సహోదరులు అంటాం కదండి. అది మాట వరకేనా? మన సహోదరులు నశించిపోతుంటే మనకు భారము బాధ్యత లేదా? వారికి వాక్యం కావాలి. వారికి యేసు పరిశుద్ధాత్మ అభిషేక, పరిశుద్ధాత్మ క్రమరింపు కావాలా? వారికి యేసు రక్తం కావాలా? రక్తమే ప్రాణము. యేసు రక్తము మరి గొప్ప ప్రాణాన్ని, జీవాన్ని ఇచ్చే ఆ రక్తం ప్రియుల స్వతంత్రత, రియల్ ఫ్రీడమ్, నిజమైన స్వతంత్రత, నిజమైన స్వతంత్రత ఈ రాత్రి ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను నా మాటలు ముగిస్తాను. ఈ నిజమైన స్వతంత్రత నీకు కావాలంటే ఈ రాత్రి నువ్వు మొరపెట్టాలి. 118 కీర్తన 5వ వచనం ప్రకారం, 118 కీర్తన 5వ వచనం ప్రకారం నువ్వు మొర్ర పెడితే, 118 కీర్తన 5వ వచనం ప్రకారం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలం ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. విశాల స్థలం ముందు యెహోవా నాకు, నువ్వు మొర్ర పెడితే, నువ్వు ప్రార్థన చేస్తే, క్రై అవుట్ టు గాడ్, కన్నీరు కార్చడం ప్రారంభిస్తే, నిర్గమకాండం 6వ అధ్యాయం 5 ప్రకారం, నిర్గమకాండం 6:5 ప్రకారం, నిర్గమకాండం 3:7 ప్రకారం దేవుని ప్రజలు ఐగుప్తులో మరి దేవుని ప్రజలు మొరపెట్టినప్పుడు, ఐగుప్తులో దేవుని ప్రజలు కన్నీరు కార్చినప్పుడు ప్రభు దిగొచ్చి తన సేవకుడైన మోజెస్ని పంపించి, అహరోను పంపించి, పస్కా పశువు బలిదానం ద్వారా, రక్తం ద్వారా ప్రభు వారందరినీ మరి విమోచించి, ఫరో బానిసత్వం నుంచి 430 సంవత్సరాలు ఆ యొక్క స్లావరీలో నుండి, బానిసత్వం నుంచి ప్రభు మరి ఇజ్రాయేల్ని విమోచించారు. ఎప్పుడు ఈ స్వతంత్రత ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు మొర్ర పెడితే, ప్రభా బంధించబడున్నానయ్యా, ప్రభా పాపం నన్ను బంధించి విడుదల పొందలేకపోతున్నానయ్యా, చెడుతనం నుంచి విడుదల పొందలేకపోతున్నాను, పాపం నుంచి విడుదల, సినిమాల నుంచి, అతిక్రమం నుండి, వ్యభిచారం నుంచి, త్రాగుడు నుండి, ఆ అక్రమం నుండి, ఆ వ్యర్థమైన ఆ పరిస్థితుల్లో నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, శపించబడిన అనుభవం ఉన్నాను, నాకు విడుదల కావాలి అని నువ్వు అడగగలిగితే ప్రభు నేను విడిపిస్తాడు. ప్రభువా, ఆ దెయ్యపు శక్తులు, దురాత్మలు, సాతాను నన్ను పీడిస్తున్నాడు, నా భార్యని, నా పిల్లలు పీడిస్తున్నాడయ్యా, నా కష్టార్జితాన్ని మింగేస్తున్నాడయ్యా, నాకు స్వతంత్రత కావాలి అని ఈ రాత్రి నువ్వు ప్రభుని అడగగలిగితే, మొరపెడితే, ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. స్వతంత్రత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన రక్తాన్ని, స్వరక్తాన్ని చేతపట్టుకుని పిల్లరా మన మధ్యలో సంచరిస్తున్నాడు. మీరు ఎవరికైనా స్వతంత్రత కావాలి, ఎవరైనా విడిపింప కోరుతున్నారు, మీరు ఎవరైనా విడుదల కావాలని కోరుకుంటే, విమోచించబడాలని కోరుకుంటే, ఈ రాత్రి దాస్యమైన కాడిలో నుండి బయటికి లాగి, ఆ శాపంలో నుండి బయటికి తీసుకొచ్చి నువ్వు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటట్లుగా ఆనందంగా, సంతోషంగా నువ్వు పరవశిస్తూ ప్రభుని గనపరిచేటట్లుగా ప్రభు చేస్తాడు. పిల్లరా, మరి అమెరికా దేశంలో పిల్లరా, మరి అబ్రహాం లింకన్ అని ఒక ఆయన ఉండేవాడు పిల్లరా, ప్రెసిడెంట్ పిల్లరా. ఆయన ఒకరోజు కాల్చి చంపేశారు. ఆయన్ని కాల్చి చంపేశారు. డెడ్ బాడీని తీసుకెళ్తుంటే, ఊరిగా తీసుకెళ్తుంటే ఒక తండ్రి, ఒక నలజాతీయుడు పిల్లరా కుమారుని భుజాల మీద ఎక్కించుకొని చూపిస్తున్నాడు. కుమారుడు అడుగుతున్నాడంట, నాన్నగారు, డాడీ, హూ ఈస్ దట్? ఎవరైనా అంటే జవాబు రావట్లేదు. కింద చూస్తే వాళ్ళ నాన్నగారు ఏడుస్తున్నాడు. వై ఆర్ యూ క్రయింగ్ డాడీ, వై ఆర్ యూ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్నాడు, ఎందుకు ఏడుస్తుంటే ఏమన్నాడు తెలుసా? ఆయన మన కొరకే చనిపోయాడయ్యా, మనకు స్వతంత్రత ఇవ్వడం కోసం చనిపోయాడయ్యా, మన స్వతంత్రంగా చేశాడని. ప్రియులారా, అప్పటికే అమెరికా దేశంలో భయంకరమైన చట్టం ఏంటి తెలుసా? బ్లాక్ పీపుల్ అందరూ స్లేవ్స్, వారు స్లావరీలో ఉండాలి, బానిసత్వంలో దాసులుగా ఉన్నారు. ఎవరికి ఓటు హక్కు కూడా ఉండేది కాదు, వారికి ఏ మానవ హక్కులు లేవు. వారు ఒక పశువులతో సమానంగా, ఆవులు, గేదెలు పశువులతో సమానంగా గొడ్డి చాకరీ చేయించుకుని ప్రియులారా నచ్చినట్టు చేసేవారు వాళ్ళని.
అంత భయంకరమైన పరిస్థితులు అబ్రహాం లింకన్ పిల్లల దేవుని భయం కలిగినవాడు ఒకరోజు అనుకున్నాడట, వారు మనుషులే, మేము మనుషులే కదా, వారిలో ప్రవహించే రక్తం మాలో ప్రవహించే రక్తం ఒకటే కదా, ఎందుకు ఈ వ్యత్యాసం, ఎందుకు ఈ తేడా, ఎందుకు ఈ బానిసత్వం అని రాత్రికి రాత్రి పిల్లల ఒక ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసేది తెలుసా. ఈ రోజు నుండి రేపు ఉదయం నుండి ఈ అమెరికాలో అందరూ స్వేచ్ఛలే, అందరూ స్వతంత్రులే, బానిస అని కూడా ఎవడు లేడు, ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నానని అబ్రహాం లింకన్ రద్దు చేశాడట. అలా రద్దు చేయడం వల్ల ఈ తెల్లజాతి ప్రజలకు కోపం వచ్చి ఇలా చేశాడని అబ్రహాం లింకన్ని షూట్ చేసి పారేశారు. పిల్లలు ఈ తండ్రి ఏడుస్తున్నాడు, మన కొరకే చనిపోయాడు. ఈ డైడ్ ఫర్ అస్. ఈ రాత్రి సాయంకాలం నేను విడుదల చేయడానికి, నీకు మరి స్వతంత్రత ఇవ్వడానికి నీ ప్రభు అయిన యేసు, మనందరి ప్రభు ఆ కలవరి సిలువలో ఆ ఘోర మరణాన్ని, ఆ క్రూర మరణాన్ని పొంది, ఆ కర్ణ కఠోరమైన ఆ సిలువ మీద వేలాడుతూ నీ శాపాన్ని, నా శాపాన్ని తీసుకుని మ్రాను మీద వేలాడి ప్రతి ఒక్కరు శాపగ్రస్తుడు, నీ కొరకు నా కొరకు బంధించబడి, నీ కొరకు నా కొరకు శిక్షణ అనుభవించి, నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించిన ఆ ప్రభుని ఒక్కసారి నువ్వు చూడగలిగితే నీకు విడుదల వస్తుంది, నిజమైన స్వాతంత్రం పొందుకుంటావు. మనసులో, పిల్లల హృదయంలో, నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రతి పాపం నుండి, శాపం నుండి, సాతాను బంధకాల నుంచి ఈ రాత్రి నిజమైన స్వాతంత్రం నువ్వు పొందుకుంటావు. ఈ స్వాతంత్రం మన దేశానికి కావాలి, నిజమైన స్వాతంత్రం మన దేశానికి కావాలి. కాబట్టి ఈ రాత్రి ప్రభు నా మాటలు వింటున్న వారందరికీ ఈ గొప్ప స్వాతంత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటికే స్వాతంత్రత పొంది ఉంటే, ఈ అనుభవం మీరు పొంది ఉంటే, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు, మరలా దాస్యంలోనికి వెళ్ళొద్దు, స్వతంత్రులుగా ఉండండి, దేవుని నామాన్ని మహింపరచండి, దేవుని నామాన్ని హెచ్చించండి. ఈ నిజమైన స్వాతంత్రం ప్రభు మనందరికీ, మాటలు వింటున్న వారందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2 minutes. గ్లోరీ టు గాడ్. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకో. ఏ బంధకాలు నీలో ఉన్నాయి, ఏ క్లచెస్, ఏ సంఖ్యల చేత సాతానుని బంధించాడు. థ్యాంక్ యూ లార్డ్. సమస్యల, శ్రమల, ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందుల, అది పాపమా, అది శపించబడిన అనుభవాలా, ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న విడుదల పొందలేని పరిస్థితుల, వాట్ కైండ్ ఆఫ్ బాండేజ్ ఇట్ మైట్ బి, అది ఎలాంటి బంధకమైన, ఈ రాత్రి ప్రభు నిన్ను విడుదల చేయగోరుచున్నాడు. నువ్వు విడుదల పొందగోరుచున్నావా, స్వతంత్రత పొందగోరుచున్నావా? నా స్నేహితుడా, నా సహోదరి, నా సహోదరుడా, మై ఫ్రెండ్, వుడ్ యూ లైక్ టు బి లిబరేటెడ్? వుడ్ యూ లైక్ టు గెట్ రియల్ ఇండిపెండెన్స్? నిజమైన స్వతంత్రత నీకు కావాలా? భారతదేశానికి కావాలి నిజమైన స్వతంత్రం. మూఢాచారాల నుంచి స్వతంత్రత రాలేదు. భయంకరమైన స్థితిగతుల మధ్యలో మన దేశం నలిగిపోతుంది, అజ్ఞానం చేత నలిగిపోతుంది. మన దేశానికి స్వతంత్రత కావాలి. నా మాటలు వింటున్నా, నీకు స్వతంత్రత కావాలంటే యేసు రక్తం మన మధ్యలో ప్రవహిస్తుంది. సిలువ ఎత్తుకురా, కలవరి కొండ ఎత్తుకు పరిగెత్తుకునిరా. అక్కడ గాయాల మీద 3 మేకుల మీద వేలాడుతున్న ప్రభు నీకు కనిపిస్తారు. అక్కడ నీకు స్వతంత్రత ఉంది, విడుదల ఉంది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని నీ బిడ్డలకు అందించాను. ఎవరైతే విన్నారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే వాక్యాన్ని స్వీకరించారో, వారి జీవితంలో అద్భుతం చేయండి. డూ మిరకల్ లార్డ్, డూ మిరకల్. ప్రభు, డెలివర్ దెమ్ లార్డ్, లిబరేట్ దెమ్ రైట్ నౌ. వారి బంధకాలని తెగిపోను గాక, వారి సంఖ్యలు తెగిపోను గాక, సాతాను బంధకాలు తెగిపోను గాక, పాపపు బంధకాలు తెగిపోవును గాక, శాపపు బంధకాలు తెగిపోవును గాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించారు, నీకు వందనాలు. వాక్యం హృదయాలు ఫలింపు చేయండి. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. రేపటి కొరకు మరలా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినపు ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని మహిమ, ఘనత, ప్రభువులు మీకే ఆరోపిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచే బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన
కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా ఈ మాటలు వింటూ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకు తోడేడు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బేతెస్తా మినిస్ట్రీస్ గాజువాక ఆరాధనలో మరి మీరు కూడా